జూలై 15న చెలో పలాస ఆర్డీఓ కార్యాలయం ఉద్యానాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలి. పలాస రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు డిమాండ్. ఉద్యానం ప్రాంతాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ జూలై 15న పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించే చలో పలాస ఆర్డీఓ కార్యాలయం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పలాసలో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యానం ప్రాంతం అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములతో పాటు జిల్లా పర్యావరణ సమతుల్యతలకు కీలకమని పేర్కొన్నారు. వేలాది ఎకరాల భూములను సేకరించి కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించడం రైతుల జీవనాధారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూమిని మూలపేట పోర్టు పరిధిలోనే కేటాయించవచ్చని సూచించారు. జూన్ 25 నుంచి గ్రామాల్లో సభలు, సంతకాల సేకరణ చేపట్టి జూలై 15న మహాధరణ నిర్వహించి వినతి పత్రాలను ఆర్డీఓకు సమర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిపాదనను ఉపసంహరించుకోకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ జూలై 15వ తేదీన పలాస ఆర్టీఓ కార్యాలయం ముందు మహాధరణ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అడుగుతున్నాం, అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, మీకు వ్యవసాయం కోసం తెలుసునా అని అడుగుతున్నాం. ఎందుకనంటే ఉద్దాన ప్రాంతంలో ఈ జిల్లాలో ఎక్కడా లేని భూమి, అత్యంత విశిష్టమైన భూమి, అత్యంత విశిష్టమైన లక్షణాలు కలిగిన భూమి, ఏకకాలంలో 6 పంటలు పండుతూ అనేక అంతర పంటలు పండించిన ఒక గొప్ప భూమి. ఈ భూమిని మీరు విధ్వంసం ఎలా చేయాలనుకుంటున్నారో మీరు ప్రజలకి సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. అంతేకాదు, ఒకవైపున విలువైన భూమే కాదు, అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణగా ఈరోజు అత్యంత కీలకమైంది. సునామీ నుండి, సముద్ర ప్రాంతం నుంచి వచ్చిన అనేకమైన గాలుల నుంచి ఈ జిల్లాని రక్షిస్తున్నది ఇది ఉద్దాన ప్రాంతం. అట్లాంటి ఉద్దానాన్ని మీరు ఎందుకు విధ్వంసం చేయాలనుకుంటారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతాం. అంతేకాదు, ఈరోజు మీరు విధ్వంసకర ప్రాజెక్టులు పేరుతోని అక్కడ సరుకుకి సంబంధించి వేలాది ఎకరాలు ధర్మల్ ప్లాంట్తో మీరు తీసుకుంటారు. అక్కడ అవినీతి ప్లాంట్తో వందలాది ఎకరాలు దోపిడీ చేస్తారు. ఎక్కడ మోటార్లు పోతే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈరోజు దాని కర్మాలుగా 23 గ్రామాల నుంచి 38,000 ఎకరాలు ఇవాళ మీరు దోపిడీకి పోగొడతారు. అక్కడ కాకుండా ఇక్కడ ఉద్దానంలో సుమారు పంటలతో కలిపి 7,000 ఎకరాల భూమి ఇవాళ దోపిడీకి పూనుకోతారు. ప్రజల భూమిని కాంట్రాక్ట్ కంపెనీకి ఎందుకు కట్టుబడతారు? ఈ రంగంలో మీకు ఎవరికి ఇచ్చారని చెప్పి ఇక్కడ తెలుసుకోవడం. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ఈవేళ ప్రజల భూముల్ని మీరు కాంట్రాక్ట్ కంపెనీకి కట్టుబడి అభివృద్ధి అవ్వాలని అడుగుతున్నాం. ఎట్లాంటి అభివృద్ధిని ఎవరో ఇచ్చారు? మీకు ఈ జిల్లా చిత్తశుద్ధిగా మీరు కాంట్రాక్ట్ ఎయిర్పోర్ట్ కట్టారని మీకు చెప్పదలుచుకోవడం. మూలపేట పోర్టుకి 2,300 ఎకరాలు మీరు కేటాయించినారు. అక్కడ మీరు భూసాగం చేయక్కర్లేదు, 10 పైసలు నష్టపరిహారం చెల్లించక్కర్లేదు. అందులో 500 ఎకరాలు మీరు కేటాయిస్తే బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ వస్తుంది. నువ్వు ఎందుకు అక్కడ కట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పని అడుగుతాను. అభివృద్ధి కోసం మాట్లాడుతున్నావు కదా, నువ్వు అక్కడ కట్టావు, నువ్వు అభివృద్ధి కోసం చేయి. కాదు, ఈ జిల్లా అభివృద్ధి కావాలంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి. ఇచ్చాపురం వరకు 2 పంటలు నీరవ్వండి. ఈ జిల్లా 2 పంటలతో సస్యశ్యామలై బ్రహ్మాండమైన వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి. అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. వలసలు నివారించబడతాయి. పెండింగ్ ప్రాజెక్ట్కి ఒక్క పైసా మీరు కేటాయించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఏ ఒక్కటి మీరు అమలు చేయండి. మీరే అభివృద్ధి కోసం మాట్లాడతారు. మీరు అభివృద్ధి కోసం అవాస్తవాలు ప్రసారం చేస్తారు. ఎట్లాంటి చేస్తే ప్రజలు సైనికులు, ప్రజలు ప్రతిఘటన తప్పుదని చెప్పి దాడి చేస్తారు. పలాస నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. పలాస ప్రజావాణి యూట్యూబ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. పలాస నియోజకవర్గంలో తాజా వార్తలు, ప్రజా సమస్యలు, రాజకీయాలు, విద్యా, ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ గ్రామ వార్తలను మాకు తెలపండి. మరిన్ని వివరాలకు 9908084752
ఫోన్ నెంబర్ ని సంప్రదించగలరు. స్వతంత్ర జర్నలిజంను ప్రోత్సహించండి.